మన ఇంట్లో మహాలక్ష్మి పుడితే ఆ ఆనందమే వేరు. ఆ మహాలక్ష్మికి పెద్ద చదువులు చదివించాలన్నా, పెళ్లి చేయాలన్నా డబ్బులు ఒకేసారి రావు కాబట్టి అందుకే కేంద్ర ప్రభుత్వం మన కోసం సుకన్య సమృద్ధి యోజన అనే స్కీమ్‌ని తీసుకొచ్చింది. పాపకి 10 సంవత్సరాల కంటే తక్కువ ఉంటేనే ఈ పథకంలోకి ఎంట్రీ ఉంటది. ప్రతి సంవత్సరం రూ. 250 నుంచి ₹150,000 వరకు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. అకౌంట్ అనేది బ్యాంక్స్‌లో గాని, పోస్ట్ ఆఫీస్‌లో గాని ఓపెన్ చేసుకోవచ్చు. 15 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసుకుంటూ రావాలి. 2025లో స్టార్ట్ చేస్తే 2040 వరకు మనం ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసుకుంటూ రావాలి. 15 సంవత్సరాలు అవుతుంది. తర్వాత 6 సంవత్సరాలు అనేది లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే 2046లో మనకి మెచ్యూరిటీ అవుతుంది. మొత్తం కలిపి 27 సంవత్సరాలు మనం వెయిట్ చేయాలి. మనం పూర్తి డబ్బులు రావాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ 2025లో ₹250 మనం ఇన్వెస్ట్ చేస్తే 2040కి టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ₹3,750 అవుతుంది. అక్కడితో మనం ఆపేయాలి. తర్వాత ఇంకో 6 సంవత్సరాలు వెయిట్ చేయాలి. అప్పుడు మనకి మెచ్యూరిటీ 2046లో అవుతుంది కాబట్టి అప్పుడు ఈ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ కలిపి మనకి ₹11,633 వస్తుందన్నమాట. ప్రతి నెల ఒక్క 1000 కట్టుకుంటూ వస్తే సంవత్సరానికి 12,000 అవుతుంది. అది 2025లో స్టార్ట్ చేస్తే 2040కి ₹1,80,000 అవుతుంది. 2046కి ఇంట్రెస్ట్‌తో పాటు మనకి ₹5,58,407 దగ్గర వస్తుందన్నమాట. అదే మనం మాక్సిమం ₹1,50,000 ఇన్వెస్ట్ చేస్తే 2040కి 22,50,000 అవుతుంది. మనకి దగ్గరగా మెచ్యూరిటీలో 69 లక్షల దగ్గర వస్తుందన్నమాట. ప్రెజెంట్ ఇంట్రెస్ట్ రేట్ అయితే 8.2% ఉంది. మన పాప పై చదువుల కోసం 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత 50% అమౌంట్ అనేది విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎవరైతే పాప కోసం డబ్బులు కడుతున్నారో వాళ్ళు ట్యాక్స్ డిడక్ట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అండర్ సెక్షన్ 80C కింద. ఎవరికైతే ఈ పథకం అవసరం వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయండి.